2025 జనవరిలో జరగనున్న పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్ రిజిస్ట్రేషన్స్ 14 డిసెంబర్ 2024 నుండి ప్రారంభమైనాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 14/1/2025. ఈ వీడియోలో పరీక్ష పే చర్చ 2025 కార్యక్రమానికి సంబంధించి టీచర్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే టీచర్ లాగిన్ ద్వారా వారి స్కూలులో ఉన్నటువంటి స్టూడెంట్స్ను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. ముందుగా గూగుల్ సెర్చ్లో పరీక్ష పే చర్చ 2025 అని టైప్ చేసి ఈ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పార్టిసిపేట్ నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 4 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి స్టూడెంట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ త్రూ టీచర్ లాగిన్, టీచర్ రిజిస్ట్రేషన్, పేరెంట్ రిజిస్ట్రేషన్. టీచర్గా రిజిస్టర్ కావడానికి ఫర్ టీచర్స్ దగ్గర క్లిక్ టు పార్టిసిపేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టీచర్ యొక్క ఫుల్ నేమ్ను, అదేవిధంగా మొబైల్ లేదా ఈమెయిల్ ఐడిను ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. వెంటనే మొబైల్ లేదా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం 3 రకాలైనటువంటి డీటెయిల్స్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి టీచర్ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్, అదేవిధంగా యాక్టివిటీ డీటెయిల్స్. టీచర్ డీటెయిల్స్లో టీచర్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి. అలాగే ఏ సబ్జెక్టును టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్టుపై క్లిక్ చేయాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు టీచ్ చేస్తున్నట్లయితే ఒకేసారి ఆ సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకోవడానికి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో అయినట్లయితే ట్యాబ్ కీ మీద ప్రెస్ చేసి 2 సబ్జెక్ట్స్ను ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ డీటెయిల్స్ను ఎంటర్ చేద్దాం. స్కూల్ డీటెయిల్స్లో స్కూల్ నేమ్, బోర్డ్, స్కూల్ యొక్క అడ్రస్ను ఎంటర్ చేసి కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. చివరిగా పిన్ కోడ్ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు 3వ డీటెయిల్స్ అయినటువంటి యాక్టివిటీ డీటెయిల్స్ను ఫిల్ చేయాలి. ఇందులో 5 ప్రశ్నలు, వాటికి ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఈ 5 ప్రశ్నలకు ఆన్సర్స్ను సెలెక్ట్ చేసుకొని చివరిగా స్టూడెంట్కి సంబంధించి లైఫ్ స్కిల్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్, స్ట్రెస్, కెరీర్ వంటి అంశాలపై ప్రైమ్ మినిస్టర్ గారిని టీచర్గా మీరు ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారో ఆ ప్రశ్నను 500 అక్షరాలు లేదా కనీసం 2 లైన్స్లో ఎంటర్ చేయాలి. తరువాత ఐ అగ్రీ ఆప్షన్ను టిక్ అయి ఉందో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ పూర్తయినట్లుగా మెసేజ్ డిస్ప్లే అవుతుంది. దీంతో టీచర్ యొక్క రిజిస్ట్రేషను పూర్తయిపోతుంది. ఇప్పుడు టీచర్ లాగిన్లో స్టూడెంట్స్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో తెలుసుకుందాం. స్టూడెంట్స్ను టీచర్ లాగిన్లో రిజిస్టర్ చేయడానికి ముందుగా టీచర్ లాగిన్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. టీచర్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న హోమ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ కావడానికి 4 రకాల ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. స్టూడెంట్స్ని టీచర్ లాగిన్ ద్వారా రిజిస్టర్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ టు పార్టిసిపేట్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ డీటెయిల్స్లో స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇక్కడ మ్యాండేటరీ కాదు కాబట్టి వీటిని ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. తర్వాత స్టూడెంట్ జెండర్ను సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అలాగే స్టూడెంట్ ప్రజెంట్ ఏ క్లాసు చదువుతున్నాడో ఆ క్లాసును సెలెక్ట్ చేసుకోవాలి. పేరెంట్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ లేదా గార్డియన్ నేమ్ను ఎంటర్ చేయాలి. తర్వాత స్కూల్ డీటెయిల్స్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, స్ట్రెస్, కెరీర్ గైడెన్స్, అదేవిధంగా లైఫ్ స్కిల్స్కు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గారిని ఏ ప్రశ్న అడగదలుచుకుంటున్నాడో ఆ ప్రశ్నను 500 అక్షరాలలో లేదా 2 లైన్లలో ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకేపై క్లిక్ చేయగానే టీచర్ లాగిన్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లుగా వివరాలు కనిపిస్తాయి.
మరొక స్టూడెంట్స్ను రిజిస్టర్ చేయడానికి యాడ్ మోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మరొక స్టూడెంట్ను మనం యాడ్ చేయవచ్చు. ఈ విధంగా టీచర్ లాగిన్ ద్వారా వారి స్కూలులో ఉన్నటువంటి స్టూడెంట్స్ను ఎంతమందినైనా పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్టర్ చేయవచ్చు.